దేవుని నమ్మినవాడు ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఇష్టానుసారమైన జీవితం నాది ఒకప్పుడు. అయితే నా 22వ ఏట నా పేరు చెప్పడం మర్చిపోయాను. నా పేరు యాక్చువల్గా మా తల్లిదండ్రులు పెట్టినది జగన్నాథ్. ఎందుకంటే యాత్రా జీవితంలో గుళ్ళు యాత్రలు తిరిగేవారు. ఆ నాదుని అంటే వైజాగ్ అవతల ఏదో అవతల అంటే కన్యాకుమారి దగ్గరలోనే యాత్రలు చేసేవారు. అక్కడి నుండి నా పేరును నా తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ముద్దుగా ఏం చేసేది నా తల్లి, జగన అని పిలిచేది. జగన్న నాదుడు పోయిండు, జగన్ అనేది వచ్చింది. జగన్ అంటే నా జీవితము ఒక దగ్గర ఉండేది కాదు. దేశము తిరిగే దేశదింబర్ని నేను. దేశాలు తిరిగేవాడిని. మేము 7 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెళ్ళు. ఆ విధంగా క్షమించండి, నా సాక్ష్యంలోకి పోతున్నాను. ఇది మా అత్తమ్మ వారి సాక్ష్యం. అయితే 22వ ఏట నా వివాహం విషయంలో నా చిన్నమ్మ, నా తల్లి ఈ ముత్తేజిపేటలో మా పెద్ద నాన్నగారు ఉంటారు, మా పెద్దమ్మ ఉంటుంది. అంటే నా చిన్నమ్మ తరఫున. అప్పుడు నేను దేవుని నమ్మలేదు, దేవుని ప్రజలను దూషించేవాడిని. దేవుని నామం అంటేనే ఇది మాలమాది వల్ల దేవుడు, కిరసనాల వల్ల దేవుడు, ఇంగ్లీషు దేవుడు, పరదేశము దేవుడు. ఎవరరా చెప్పింది? 3 కోటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు నాకని నేను తిరుగుబాటు చేసేవాడిని, బాగా త్రాగేవాడిని. అలాంటి నా జీవితం పతనం అయిపోయిన నా జీవితం. అయితే సందర్భం వచ్చింది, వివాహ సందర్భం వచ్చింది. దీనికి పెళ్లి చేయాలని మా అక్క మా చిన్నమ్మ, మా అమ్మ, నా అమ్మ నా గురించి ఎక్కువ పట్టించుకున్నాను. చాలా ప్రేమ కలిగింది. నా అమ్మ నా సమయంలో నా దైవజనం తెలుసు. ప్రదీప్ అన్న మరి చూసిన నేను జ్ఞాపకం. ఆ ప్రేమతో ముత్తైదుపేట తీసుకొచ్చాడు వివాహ సంబంధములు. అయితే మా అత్తమ్మ కోరుకుంటూ 6, 5వ అమ్మ, 4వ అమ్మాయి మా అత్తమ్మ ఇక్కడ ఉన్నారు. అయితే అక్కడ సంబంధం వస్తే మిగతా తన చెల్లెళ్ళ పిల్లల్ని అందరినీ పిలుస్తున్నారు, కానీ ఈ అత్తమ్మకు తెలియదు. అందరి పిల్లల్ని తీసుకొచ్చి అరే రండి వాళ్ళు అబ్బాయి వచ్చిండు, వాళ్ళకి అమ్మాయి కావాలన్నట్టు అందరు వాళ్ళ ఇళ్ళ అందరూ వచ్చారు. అందరు నిలబడి ఉన్నారు, కానీ వాడిని గమనించాను కానీ నా మనసు ఒప్పలేదు. అయితే అక్కడి నుండి ఒప్పలేదంటే మంచి మనసు కలిగిన వారు మామలు మర్యాదస్తులు, వారి పిల్లలు మర్యాదస్తులు. నా జీవితము అక్కడ స్థిరపడలేదు, పెళ్లి వివాహం స్థిరపడలేదు. అయితే అక్కడ పెద్దమ్మ ఏమన్నదంటే, అరే చెల్లె మరి వెంకటమ్మ ఉన్నదిరా నర్సంపేట, చింతల వెంకటమ్మ, మరి ఆమెకు ఒకటే కూతురు చెల్లెలు, ఆమెకు ఒకే కూతురు, 4 కొడుకులు ఉన్నారు. మరి అక్కడ ఒకసారి పోయి చూడండి. మరి ఆ అబ్బాయి ఇష్టపడతలేదు కదా. సాయంకాలం వరకు ఉంచారు, పొద్దున్నండి 10 గంటల నుండి వెళ్ళినా సాయంకాలం వరకు ఉంచారు. ఏమన్నా చెప్తాడేమని. అక్కడి నుండి సరే నర్సంపేట రావడానికి మాకు సమయం. దేవుడు అంటే నాకు తెలియదు, భక్తి ఉంది, యాత్రలు చేసేవాడిని. అవన్నీ మనం సాక్ష్యం అంటే అదే చెప్పాలి, కానీ ఇది నా సాక్ష్యం కాదు కనుక నా గురించి ఎక్కువ చెప్పలేను. అయితే వారి ఇంటికి అల్లునిగా వచ్చిన సమయం సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిన అన్నం తీసుకుని వచ్చిన నడుస్తా, వాళ్ళ పారద నడుస్తుంది. వయసులో రావాలా? సరే అబ్బాయి కాళ్ళు కట్టుకుని అమ్మాయి
సంజీవ్ అత్తమ్మ ఆ అమ్మాయి బస్సు తర్వాత నేను దేవుని ప్రేమ పెళ్ళి 84లో పెళ్ళైంది. 2 సంవత్సరాల తర్వాత నేను దేవుని ప్రేమ అంటే తెలియదు, జమలవాడ పోయాని అన్ని యాత్రలు పోయినాను. మా పెద్దన్న ఈ గ్రంథము నా భార్యకి ఇచ్చాడు. ఆమె ఇది కాదని లేదు. నా జీవితం ప్రవేశపడింది. అయితే అత్తమ్మ చాలా ప్రేమ గలది. తన తోడుగుట్లు అక్కజనులతో ఎప్పుడు వాదాలు పెట్టుకున్నట్టు కానీ, ఎవరిని దూషించినట్టుగా కానీ, ఆమె దగ్గర నేను వచ్చిన కొద్ది సమయంలో నేను రైల్వేలో పనిచేసేవాడిని కనుక సెలవు దినాల్లో అత్తమ్మ ఇంటికి వచ్చేవాడిని. ఆ అత్తమ్మ ఎప్పుడు కూడా ఎవరితో జగడమాడిన మనిషిగా కనపడకపోవడము గమనించేవారు. అయితే ఇక్కడ నుండి మేము బీడిషాలో అపాయింట్ అయినా, అక్కడ నుండి రేణుగుంట వర్క్షాప్కి వెళ్ళిపోయినాం, ట్రాన్స్ఫర్ అయిపోయినాము. పోయే ముందు మా పెద్దన్న ఈ గ్రంథం ఇచ్చాడు నా భార్యకు. మీరు అక్కడ చర్చలు చాలా ఉంటాయి, చాలా భక్తి పనులు ఉంటారు, మరి మీరు దారి తొలగకుండా యేసు ప్రభు నామంలో ఈ గ్రంథం పట్టుకొని హెబ్రోను సహవాసం అని తెలుసుకొని వెళ్ళండి. మీకు అక్కడ దేవుని మాటలు ఎక్కువగా ఆదరిస్తాయి, ఎక్కువ మాటలు దేవుని మాటలు ఉంటాయి, దేవుని బిడ్డలు ఆ సహవాసం అది మీరు వెళ్ళండి చూడండి అని ఒక మాట తెచ్చాడు. అదే మాట పట్టుకొని పోయినా కానీ నేను పెద్దన్న మాటను ధిక్కరించేవాడిని. ఆయన దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చేవాడు. ఆ ప్రేమ ఈ వెంకటమ్మ తన కూతురు ఎంతో దీనురాలు, అత్తమ్మలాగానే ఆ దీనత్వంలో తను ఆ మాటకు లోబడింది. విదేశీయులు తీసి గ్రంథాలు తీసుకున్నది. అది ఒక ప్రవేశం. ఆ యొక్క మేము మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు ఒక ప్రార్థన మందిరం ఉంది రేణుగుంట పక్కకు, స్టేషన్ పక్కకి కొద్దిగా వీధి పక్క వీధిలో. అక్కడనే మేము ఒక కిరాయి ఇల్లు తీసుకున్నాం మందిరం పక్కకి. నేను రోజు డైలీ ఆ వర్క్షాప్లో వర్క్ పోయి పని చేయడానికి పోయేవాడిని. ఈమె మందిరంలో పనులు ఉంటే పనులు చేసి ఆ సేవకుడు అక్కడ నుండి ఆమె పరిచర్య వాళ్ళతో కలిసి దేవుని బిడ్డలు వాళ్ళకి పని చేయాలి, తనకు సమయం దొరికిన కొద్దీ చేస్తూ ఉండేది. ఆ విధేయతతో జరుగుతున్న మా జీవితాలు అక్కడ మేము రక్షణ పొందినాము. అక్కడనే బాప్తిసం తీసుకున్నాము. రక్షణ పొందిన తీర్మానం 1 సమయంలో 15వ అధ్యాయం 22వ వచనముతో బలులు అర్పించుట కంటే పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే నా మాట వినటయో శ్రేష్టం. ఇదేంది మాట వినడం ఏంది అని నేను అనుకునేవాడిని. ఏదో దేవుడని వస్తే మొక్కాలే వెళ్ళిపోవాలి కానీ మనకేదో కలిగింది ఇవ్వాలి కానీ వినడం ఏంది అనేది ఒక సందేహం వచ్చేసి ఆ తీర్మానంలో నాకు 2 నెలలు దేవుని మాటలు అర్థం కాలేదు. తర్వాత దేవుని మాటలు అర్థమవుతున్నాయి. అప్పుడు ఈ వచనం నా హృదయాన్ని కదిలించింది. 12 రాత్రి ఏడ్చినాను, ఒప్పుకున్నాను. అప్పుడు అంతవరకు ఆమె మందిరానికి రాలేదు. ఆమె నా హిందువులోనే పెళ్ళయింది. రాత్రి 12 రాత్రి పెళ్ళయింది. పెద్దవాళ్ళు ఒక 4 ఉన్నారు, అందరు చిన్నపిల్లలు. ఆ వివాహం ఆ సమయంలో మా వివాహం జరిగింది. ఆ విధంగా మా జీవితం రక్షణ తీర్మానంతో 8వ గ్రంథం 15వ అధ్యాయంలో అది నా వాగ్దానం ఇచ్చాడు. తనకు కూడా వాగ్దానం తీసుకుంటాను. 2 నెలల తర్వాత నేను అక్కడ మందిరంలో ఏం చెప్తున్నారో అదే ఆమెకు చెప్తున్నాను. ఎట్లా ప్రార్థన చేస్తానో నాకు ప్రార్థన తెలియదు. యేసయ్య మమ్మల్ని కాపాడు అని అంతే ప్రార్థన చేస్తున్నాను. ఆమెను ఏం అనలేదు, అవునని కానీ కాదని ఏమనలేదు. ఆమె అవి ఇవి చేయకూడదు, మనం పూజ చేయాలని ఆమె కూడా చేసేది కాదు. 2 నెలల తర్వాత తను కూడా మందిరానికి వస్తానండి.
ఆమె నాకన్నా ఎక్కువ బలపడుతుంది. రక్షణ తీర్మానం చేసుకున్నది ఆమె కూడా బాప్తిజం చేసుకున్నది. అత్తమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే ఈ నలుగురు బామార్జుల్లో పెద్దయిన రైల్వేలో పనిచేస్తాను కనుక రమేష్ అప్పుడు పని లేకుండా మాతో సమయం గడిపేవాడు. కానీ అప్పుడే దేవుని మార్గంలో అన్వేషణ ఆయన ఆ సహవాసాన్ని ఇష్టపడే మనసు తన కలిగి ఉన్నాడు. అదే తర్వాత ఏమైంది, అక్కడ ఏమైందంటే అక్కడ నుండి వికారాబాద్ వెళ్ళాము. వికారాబాద్లో దేవుని మాటలు ఎక్కువగా తెలుసుకున్నది, బలపడింది. తన విశ్వాసంలో తన తల్లిని రక్షించుకున్నది తన విశ్వాసం బట్టి. మేనత్తలు 5 ఎన్నో ఆటంకాలు చెప్పారు. ఏంటి బిడ్డ మనది కాకి బలగము, ఇదేంటి నువ్వు బలగం నుండి దూరం అయిపోయావు, జీవితం ఏంటి మమ్మల్ని దూరం చేసామని వాళ్ళు బాధపడేవారు. అయినా వారు సత్యంను వినడానికి ఇష్టపడేవారు. కానీ వారు ఆలోచనలు ఆమెని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు కూడా ప్రేమించారు. ఆమె మనసు గ్రహించిన చిన్నప్పటి నుండి చూశారు కనుక ఆమె ఏమి బాధ పెట్టలేదు. ఆమె దేవుని ప్రేమను చెప్తూ ఉన్న సమయాల్లో తల్లి బలపడింది. ఆ రమేష్ విశ్వాసంలో తను కూడా బలపడినాడు దేవునిలో. తన వెనక ఇంకా శ్రీను ఉండే ఆయన ఫోటోలు తీసేవాడు. మేము ఒక దినము వికారాబాద్ నుండి డార్జిలింగ్ 1300 ఫీట్స్ పైకి డార్జిలింగ్, అక్కడ నుండి కాలింగ్ఫాంగ్ అని కిందికి పోవాలి 1200 ఫీట్స్. అక్కడ ఒక మన మందిరం ఉంది. అక్కడ దేవుని ఒక వారం రోజులు ప్రార్థనలు ఉంటాయి. మరి ఆ ప్రార్థనలు వస్తావా అని అంటే ఈ రమేష్ ఫిలోమన్ అడిగినా కూడా వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు కూడా నాతో వచ్చారు. అప్పుడు మమ్మల్ని పుష్పరాజు అనే దైవజనుడు ఇప్పుడు దేవుని మహిమలో వెళ్ళాడు. ఆయన మమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ దేవుని మాటలు ఇంకా ఆమెను బలపరిచినది. మేము చెప్పిన దానికన్నా ఆమె ఎక్కువ దేవునితో తీర్మానం చేసుకున్నది. ఆమె విశ్వాసం బలపడినది. ఇంకా పర్వతం వల్లే స్థిరపడింది. ఎంత బంధువులు రాని ఎవరు రాని ఆ పర్వతాన్ని కదిలించలేదు. క్రీస్తు అనే పర్వతం, క్రీస్తు బండ మీద ఆమె పునాది కాలు స్థిరపరచబడింది. అది మేము గ్రహించినాం. ఆమె విశ్వాసం గొప్పది, దాన్ని వర్ణించలేము. అయితే వారి తర్వాత ఇజ్రాయెల్ కూడా సహవాసానికి రమేష్ కూడా సహవాసానికి నడిపించబడినాడు. మనం ఇప్పుడు బలంగా దేవుడు వాడబడుతున్నాం. తర్వాత ఫిలోమన్ మధ్య శ్రీను మమ్మల్ని ఫోటోలు తీశాడు ఆ పర్వతాల మీద. నేను ఇక్కడ ఉంటే ఆ పర్వతం మీద ఉన్నట్టుగా తీసేవాడు. మనకి మంచి కళ ఉంది, ఫోటోగ్రాఫర్. మనకి ఒక మంచి పెద్ద మిషన్ ఉంది, ఫోటోలు తీసేవాడు. దాని కొరకే మాతో వచ్చాడు. కానీ విధేయత లోబడే మనసు ఉంది అతను. దేవుడు అలాంటి మనసు ఇచ్చాడు. కానీ దేవునికి లోబడలేదు ఆయన, లోకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా నలుగురు బామార్దులో పెద్దోడు ఇంకా 2. నా భార్య కూడా దేవుని మహిమలోనికి వెళ్ళింది. ఆ కోవిడ్ సమయాల్లో చివరి సమయంలో ఆగస్టు నెల ఆ వాతావరణంలో ఆమెకు తెలియకుండా నేను లోపల ప్రాబ్లం చేసేసి తెలియలేదు. చివరి టైంలో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడింది. అప్పుడు ఏం చెప్పిందంటే తన కూతుర్లను 3 కూతుర్లను రావాలని కోరింది. ఒక 15 రోజుల ముందు. ఎందుకు ఎప్పుడు రమ్మని చెప్పేది కాదు, ఇప్పుడు ఎందుకు రమ్మంటుందని నేను అనుకునేవాడిని. కానీ ఎక్కువగా ఆమె మీద నాకు ఆమె ఆరోగ్యం ఏందనేది నేను ఎక్కువ గమనించేవాడిని కాదు. నేను ఒక మునుకుని అయితే 2 కూతుర్లు వచ్చింది. 2వది వచ్చింది, 3వది వచ్చింది. పెద్దది రాలేదు. ట్యూటర్గా పనిచేస్తుంది హైదరాబాద్లో. సమయంలో రాని సందర్భంలో తను చూడలేకపోయింది.
తెల్లవారి 5 గంటలు. దానికి ముందు నేను మా కుటుంబంలో ఒక విషయం చెప్పాలి. మా మామగారు చాలా సీనియర్, ఆయన రైల్వేలో పనిచేసేవాడు బెల్లంపల్లి వాళ్ళ బావల దగ్గర. మా అత్తమ్మ మామకు వాళ్ళ ఆడబిడ్డలన్నా వాళ్ళ బావలన్నా ఇరుగు పొరుగు వాళ్ళన్నా పెద్దవాళ్ళైనా వీళ్ళంతా బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మొత్తం వాళ్ళు అంత రెస్పెక్ట్, ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. వారికి ఆమె రెస్పెక్ట్ ఇచ్చేది, చాలా మర్యాదతో మాట్లాడేది. వాళ్ళ బావలంటే అక్కలంటే ఆడబిడ్డలంటే ఆమెకు కొంచెం భయం, కానీ ప్రేమ దీనత్వం కలిగి ఉండేది. మధ్యన మన ఎదుటనే సత్యనారాయణ అనే డాక్టర్ గారు ఉన్నారు. వారు అమ్మను అమ్మ వెంకటమ్మ అంటే ఆయన పిలుపుకే ఆమె సంతోషించేది, నవ్వుతూ ఉండేది, అయ్యా అయ్యా. అయితే ఆ విధంగా ఆమె ప్రయాణం యాత్ర చివరి సమయాల్లో అక్కడి నుండి రెండోసారి డార్జిలింగ్ కాళీఫామ్లో అన్నగారు కూడా కలిసినారు. 2 సార్లు వెళ్ళాము. యాత్ర జీవితం ఆమె ఊహించింది, ఆమె విశ్వాసం గొప్పది. ఆమె విశ్వాసంలో బలపడింది, బాప్తిజం తీసుకున్నది, రక్షణ పొందింది, దేవుని రాజ్యంలో సిద్ధపడింది, దేవుని బిడ్డలతో పరిచర్య చేసింది. అట్లనే తల్లిని ఆదరించింది, తల్లిని ప్రేమతో చూసుకున్నది. తల్లి కూడా బంధువులతో ప్రేమతోనే ఉండేది. అటు ప్రేమ కుటుంబం, ఈ కుటుంబం బామర్దులు నలుగురు కూడా చాలా ప్రేమగా ఉంటుంది. నన్ను చిన్న చూపు చూసేవారు కాదు, రెస్పెక్ట్ మాట్లాడేవారు, నాకు మర్యాద చేసేవారు. అంత ప్రేమగా కుటుంబంలో నేను రావడం ధన్యత, దేవుని ఏర్పాటు. అందులో ప్రత్యేకంగా నా అత్తమ్మ వెంకటమ్మ మరి సమయంలో నేను మధ్యన వచ్చాను. అమ్మ మరి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అని అడిగాను. చేసుకుంటున్నానయ్యా అంటే కొన్ని మాటలు ప్రార్థన ఎట్లా చేయాలనేది ఒక 3 మాటలు అమ్మతో పలికించాను. తర్వాత మధ్య బలం లేదు, శక్తి లేదు, మనం ఎక్కువగా గ్రహించలేని 89, 90 లోపల పడ్డదనుకున్న ఆలోచన. 80 పైన 89 ఉంటాయి అమ్మ వయసు. కానీ లైట్గా తినేది. 4 అయితే నా భార్య ఏం చెప్పిందంటే రోజు ఒకరింట్లో, నెలకొకరింట్లో కొన్ని మొదలు వాళ్ళని ఉంచుకొని ఆమె చూసుకోవాలి తల్లిని అని చెప్పి. వాళ్ళు కూడా తన భార్య, వాళ్ళ భార్యను కూడా ఆ తల్లిని ప్రేమతో చూసేవారు. కానీ ఆ తల్లి తన ఇష్ట కోరికలు కోరుకుండేది కాదు. ఇంట్లో ఏ వంటలు చేస్తే అది తినేది. కోడలో కూడా ప్రేమ ఎలా దొరికిందో ఆ తల్లికి, అది గొప్ప ధన్యత. ఆ విధంగా ఆమె ఆదరించబడింది. చివరి సమయంలో ఆమె సిక్కైనట్టు కూడా ఎవరికి తెలియలేదు, మంచిగానే మాట్లాడుతుంది, పోతున్నది. అంటే దేవుని సమయంలో దేవుని పిలుపనుకున్న దానికి ముందు ప్రభుదినం 15వ తారీఖు ఇక్కడ మందిరానికి వెళ్ళింది. ఇక్కడ స్థానికంగా ఉన్న దాసుడు ప్రదీప్ అన్న ఆమెను దర్శించేవాడు, నవ్విస్తూ ఉండేవాడు. అట్లా నవ్వుతోనే దేవుడు ఆమె విశ్వాసం బలపడి స్థిరపరిచినాడు. దేవుని రాజ్యంలో స్థిరపరిచాడు. అదే ప్రభుదినం 15వ తారీఖు వెళ్ళి దేవుని మాటలు విన్న తర్వాత కొద్దిగా స్వస్థతగానే ఉండొచ్చు, కానీ చేసింది పదార్థాలు కొద్దిగా తిన్నదాక కొద్దిగా అప్పుడే కొద్దిగా ఆమె ఆరోగ్యం బాగాలేనట్టు ఎంతమంది ఆ మంచంలోనే మరుసటి రోజు చదివేస్తుందని పడుతున్నది. అప్పుడు దుప్పటి కడుతున్నాడు. మళ్ళీ ఏదైనా టిఫిన్ చేద్దామని పాలు ప్లేట్ వేసి అమ్మాలి అని అంటే అలాంటి పరిస్థితి ఎన్నో రాష్ట్రాలు దేవుని చూపడుతున్నది. దేవుని పండుగ ఆమె విశ్వాసం గొప్పది. ఆమె దేవుని ఇచ్చిన రక్షణ తన బంధుమిత్రులు, తన ప్రియులు, తన సంఘస్థులు కూడా అతి సత్య దేవుని మార్గంలో నడవాలని. ఆమె ఏం చదువుకోలేదు అర్థం. అలాంటి విశ్వాసం గొప్పది. అలాంటి బైబిల్ చదువు కానీ వింటది. దేవుని వాక్యంలో వినట వల్ల విశ్వాసం కలిగి ఎంత గొప్ప ధన్యత. దేవుని ఎంత కనికరం గలవారు. చదువు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ వినే మనసు పుట్టించేవారు కూడా ఆయన. వినాలన్నా కూడా ఆయన నుండే పర్మిషన్ కావాలి.
తండ్రి ఎవరిని ఆకర్షిస్తాడో వాడి నా ఇద్దరికి వస్తాడు. ప్రభు చెప్పాడు, భూమి మీద ఆకర్షించని వాడు తన వద్దకు రాలేడు. అయితే తన సమయంలో పిలుచుకుంటాడు, అది ఆయన ఇష్టం. ఆ విధంగా ప్రభులు అసమానం మన విశ్వాసము దేవుని మహిమలు ఇప్పుడు తండ్రితో పరలోకంలో పరిస్థితులతో అదే తన కూతురుతో కూడా ఆ పరలోకంలో ఉన్నదని నేను నమ్ముతున్నాను, నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒక దినం ఆ పరలోక పట్టణంలో ఆ అమ్మను చూస్తానని నిరీక్షణ కూడా నాకు మరి ఇది విశ్వాసం గల ఈ కుటుంబం, ఈ చుట్టుపక్కల వాళ్ళది కూడా ఎవరితోనే గొడవ పడేది కాదు. ఎవరంటే ఆ వెంకటమ్మ అంటే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎవరైనా మాట్లాడితేనే మాట్లాడేది, అంత నమ్రత కలిగినది. అలాంటి మళ్ళీ అత్తమ్మ అనే ఈ లోకంలో నేను ఆ ధన్యత కోల్పోయాను. అయితే పరలోకం ముందు దేవుని స్థానం నిరీక్షణతో యేసుక్రీస్తులో నిరీక్షణ, ఆయన యేసుక్రీస్తువాడు నశించినా కూడా నిత్యం కలిగి ఉంటాడు. ఏసే మార్గం, నేనే మార్గము సత్యము జీవమని తెలిసిన ఆ దేవుడు, మమ్మల్ని తెలిసిన దేవుడు, అత్తమ్మని తెలిసిన దేవుడు నేను కూడా బలపరుచుకోవాలని నేను విశ్వసిస్తున్నాను. అత్తమ్మను ప్రేమించి వచ్చిన సంఘస్థులకు, దేవదేవులకు, పెద్దలందరికీ, బంధుమిత్రులకు నా యొక్క కృతజ్ఞత చెప్తున్నాను. చెప్పవలసిన సాక్షం నాకు సమయం లేదు కనుక నన్ను క్షమించి నా మాటలు దోషం ఉంటే క్షమించండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించను. ప్రభునామం పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. అయితే ఆమె దేవుని నమ్ముకొని దేవుని రాజ్యంలో ఉన్నారని నా విశ్వాసం. ఎందుకంటే ఎప్పుడొచ్చినా కూడా ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం ఏదైనా వింటారా అంటే వింటారా పెట్టాను. అయితే మరి నీ పేరు పరలోకంలో రాయబడినదని నీకు నమ్మకం ఉన్నదా అని అడిగాను. పరలోకంలో రాయబడినదని నీకు నమ్మకం ఉన్నదా అంటే నా పేరు పరలోక రాజ్యంలో రాయబడినది, నాకు సామ్యాల నా బాప్తిజం ఇచ్చిండు, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను మారుమనసు పొందాను, నేను రక్షింపబడతాను అని చెప్పిన. అయితే అమ్మ ముఖ్యం ఏంటంటే ఆమె చిన్ననాటి నుండి మా నాన్న చిన్నతనంలోనే జరిగిపోయాడు. జరిగిపోయినప్పటికీ ఆమె మా కుటుంబం కంటికి రెప్పలా కాపాడుకుంటూ కష్టపడుతూ పెంచి పెద్దవారిని చేశాను. అయితే నేను మొట్టమొదట దేవుడిని తెలుసుకున్నాను. అమ్మ అంటే మనకు వద్దు బిడ్డ, ఆ దేవుడు వాటి మీద నువ్వు ఏది చెప్పినా అమ్మ నేను దేవుడు నమ్ముకున్నాను అని చెప్పాను. నువ్వు ఇంటికి రావద్దన్నది. అయినా నేను ఇంటికి రాను, కానీ పోరా అంటే మళ్ళీ పోవద్దంట. నువ్వు ఉండాలి అంటది, పోవద్దంట. ఓ పొమ్మంటది, నువ్వు ఉండాలంటది. అట్లా
అందులోనే మా యొక్క విశ్వాసం బట్టి మొట్టమొదట మార్పు సిస్టర్ రక్షింపబడింది, జాగ్రత్త రక్షింపబడ్డారు. వారి ద్వారా నేను శంకర్పల్లికి ఎంతకాలం సెలవులలో నేను శంకర్పల్లికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇదే తిమ్మతన్న కూర్చోబెట్టి, నేను నాగాలాండ్లో ఉన్న తిమ్మతన్న కూర్చోబెట్టి ఒక గంట క్లాస్ ఇచ్చింది. నేనున్నాను, మా పొక్కుల పుచ్చపతను ఉన్నాడు, ఇద్దరం రైల్వేలో పనిచేసి వచ్చినప్పుడు మాకు ఇదే తిమ్మతన్న ఒక గంట క్లాస్ ఇచ్చాడు. దేవుడు నమ్ముకోవాలి, రాత్రి దేవుడు తీసేసి దేవుడు మెత్తడి ఉదయాన్ని దయచేస్తాడు అని చెప్పినప్పుడు ఆ అన్న మాటకు లోబడ్డాను. కానీ ఒక 8 సంవత్సరాలు దేవుని దగ్గర రాలేదు. మళ్ళా లోకంలో కలిసి తిరిగాను. అయితే అట్లా దేవుడు ఏదో విధంగా ఆయన రక్షించుకొని ఆయన మార్గానికి నా పాపములు క్షమించాడు. ఆయన రక్తంలో నా పాపములు కడిగివేశాడు. ఇప్పుడు నేను చనిపోతే దేవుని యొక్క రాజ్యంలో ఉంటానని నాకు నమ్మకం ఉన్నది. అమ్మ కూడా అదే తీర్మానం కలిగి. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు చదివి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం ఒకటి చదవండి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని ఈ మాట అమ్మకు చెప్పినప్పుడు, బిడ్డ నేను దేవుని వెళ్తానని ఆమె ఒక మంచి సాక్ష్యం కలిగి మంచిగా జీవించి ఆమె దేవుని రాజ్యం వెళ్ళాడు. మేము ఆమెను అక్కడ చూస్తాం. అది నా నిరీక్షణ ఏంటంటే, మేము ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు అమ్మని చూస్తామనే నిరీక్షణ మాకుంది. మేము అందుకే ఆమె గురించి మేము ఎక్కువగా బాధపడలేదు. ఎందుకంటే ఆమె యొక్క మా కొరకు ఎంత త్యాగం చేసిందో అది నాకెంత. ఆ త్యాగాన్ని బట్టి మేము మరలా ఆమెను చూడగలుగుతామనే ఒక నిరీక్షణ మాకు ఉంది. దాన్ని బట్టే మేము సంతోషిస్తూ ఉంటాం, దాన్ని బట్టే మేము ఆనందిస్తూ ఉంటున్నాం, దాన్ని బట్టే మేము దేవుని కొరకు దేవునిలో మేము ఉండడానికి కారణం ఆమెను చూస్తామని. మనం ఎవరమైనా ఈ లోకంలో చనిపోయినప్పుడు, ఈ లోకంలో మనం ఎవరమైనా వెళ్ళినప్పుడు ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం, దేని కొరకు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మనకు ఏది శాశ్వతం కాదు. ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఇది ఒక్కటే మాట, నేను ఏం చెప్పాను మీకు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనం. నా యొక్క గురి ఏంటంటే, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు త్యాగంగా బలి అర్పణగా బలైపోయాడు. ఆయన చేతుల ద్వారా రక్తం కాచాడు, కాళ్ళ ద్వారా రక్తం కాచాడు, హృదయ ద్వారా రక్తం కాచాడు, తల ద్వారా రక్తం కాచాడు. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో బలి అర్పణగా అర్పించబడి, మనకి ఏ రక్తం ద్వారా ఈ లోకంలో పాపక్షాపన లేదు. అదొక పరమాత్ముడే లోకానికి వచ్చి రక్తం కాస్తాడు. ఆయన ఎవరని చూసినప్పుడు ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మానవాళి కొరకు బలి అర్పణగా బలిని అర్పించి చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎంతోమంది వచ్చారు, వాళ్ళ రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకున్నారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మానవాళి కొరకు తీర్చినారు, పాపంలో క్షమించినారు. నా జీవితం అయితే ఇక్కడ నర్సపేటలో తెలంగాణలే ఎంత మూర్ఖుని, ఎంత ఘోరమైన వాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించారు. ఈ రక్షణ అందరూ పొందాలని నా యొక్క ఆశ. అమ్మ దేవుని రాజ్యం వెళ్ళాలి, అమ్మ నేను దేవుని రాజ్యంలో చూస్తారు అనే విషయం నాకు తెలుసుకుని చిన్న సాక్ష్యం దేవుడు. సంఘస్థులకు దైవదాసులకు అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వచనాలు. కొన్ని మాటలు చిన్నవాడిని కనుక నా పేరు పిల్లమోనం, చిన్నవాడిని కనుక అమ్మ నన్ను ఎంతగానో చిన్న వాక్యం చూసుకొని సామెతలు 31, 27, 28. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను గంధురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతిభతా ధర్మమును అనుసరించి విన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానవు అని ఆమె పెళ్లికి ఆమెను పొగుడింది. మా తల్లి మా కూడా ప్రయాసపడి మనం ఎట్లా ఒకప్పుడు తినడానికి కూడా తినలేని స్థితిలో ఉన్నాం. ఆయన అంత వినాలి మా విషయాలు ఏ విషయాలు తను అనుకున్నది చాలు. ఆమె తినకుండా కూడా మాకు భోజనం సమృద్ధిగా పెట్టేది. ఆమె తినదు వచ్చినది మాకైతే సమృద్ధి. మా పక్క ఇంట్లో ఇంకా చుట్టుపక్కల వాళ్ళని చూస్తే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకు లేవు. కానీ అట్లా నేను వాళ్ళకి ఎవరికి కూడా చేయి చాపకూడదు, ఎవరికి కూడా అడగకూడదు. దేవుడు పట్ల ఆ కోరికలన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా మీరు ఎవరికి కూడా చేస్తారు. మా అమ్మమ్మ కలిసి నేర్చింది, ఎవరిని కూడా చేయడానికి అడగకూడదు. అలాంటి స్థితిలో మమ్మల్ని పెట్టి ఎవరిని కూడా మేము చేయడానికి అడగలేదు, ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు. మా అమ్మ కోరికలు దేవుడు సంపూర్ణంగా లేదు. మేము ఒక ఇచ్చే స్థితిలోనే ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఎవరిని అడుగుతున్నాను. దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు. దేవుని మీద విశ్వాసం ఇచ్చాడు. అమ్మ దేవుడిని అడిగేది మా పిల్లలు బాగుండాలి, కుటుంబంలో బాగుండాలి అని అడిగి ఆ దేవుడు మాకు ఇచ్చిన రక్షణను బట్టి ఇంతవరకు కూడా ఎవరికి కూడా అడగలేదు. దేవుడు అమ్మను అట్లా తన అక్కర్లను కూడా చేస్తే ఆమె ఒక స్థితిలో మమ్మల్ని ఒక స్థితిలో ఉంచిపోయి, ఒకప్పుడు మాకు ఏమీ లేదు, కానీ ఆమె ఎప్పుడు మమ్మల్ని ఒక స్థితిలో ఉంచిపోయి అందరికీ ఇల్లు ఇచ్చింది, అందరికీ సమృద్ధిగా డబ్బు ఇచ్చింది. అన్నీ కూడా తన దేవుని దగ్గరికి మేము కూడా దేవుని విశ్వాసం ఇచ్చినాం. ఆ విశ్వాసంలోనే తను కూడా కొనసాగించబడింది. చివరి దినాలు ఏ రోజు కూడా ఆమె అనారోగ్యంగా
నాకు అనారోగ్యం ఉన్నా కూడా ఏ రోజు కూడా అనారోగ్యం ఉన్నా మాకు చెప్పలేదు. అలా మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే అలా చూడండి. చివరి దినాల్లో కూడా నేను 2 దినాలు ఆదివారం మందిరానికి వెళ్ళినాం. అందులో బాగుంది అన్నీ చేస్తుంది. ఆ రోజు సాయంత్రం కొంచెం ఆలోచన అయితే మందిరంలో కొంచెం సుష్టిగా ఉంది. కూర్చోలేకపోతాం. ఏమైతుందమ్మా అంటే ఏం లేదు బిడ్డ, ఏం కాలేదు. ఆ రోజు అన్నం పెడితే కొంచెం తిన్నది అక్కడ పెట్టేసి వెళ్ళాలి. సరే అన్నం తింటలేదు కదా అని పాలు బ్రెడ్ తెచ్చిన. ఆ రోజు పాలు బ్రెడ్ ఇస్తే చేతిలో పట్టుకున్నది అట్లనే కింద పారేసి మళ్ళీ నేను తిందామని నేను పెట్టుకున్నది అది తీసుకొచ్చి తెచ్చిచ్చిన. ఆ ఒక్కరోజు అమ్మకు నేను నా చేతులతో పెట్టిన 3 పూటల భోజనం నా చేతులతో. ఏంటి ఏ రోజు కూడా నా చేతులతో పెట్టాను. సొంత చేతులతోనే తిన్నాను. ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టారు. అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు కూడా అడగలేదు. ఏది పెడితే అదే తినేది. అన్నం కూడా పెట్టమని అడగదు. మనం ఎప్పుడు పెడితే అప్పుడే తినేది. అలాంటి స్థితి. అందుకే మనము మా జీవితంలోనే ధన్యరాలు మా విషయాల్లో మా నడతలు మా జీవితాలను పెద్ద సరి చేస్తూ మమ్మల్ని జీవింపజేస్తూ వచ్చింది. మమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో పెట్టి ఏమీ లేకున్నా కూడా మా దగ్గర నేను అట్లా ఆమె దగ్గర ఉండి నేర్చుకున్నాం. ఆమె డబ్బులు కూడబెట్టే విషయంలో కానీ ఏదైనా కొనుక్కునే విషయంలో కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేది. ఇప్పుడు కానీ వ్యర్థంగా ఖర్చు పెట్టేది కాదు. చెప్పేది ఎవరిని కూడా డబ్బులు అడిగితే బిడ్డ అని చెప్పేది. అలాంటి స్థితిలో మమ్మల్ని బలపరిచింది. మమ్మల్ని ఎట్లా ఉన్నత స్థితిలో ఉంచాలి ఆ స్థితిలో వచ్చింది. అవి చేయాల్సినవి కూడా చేసి అవి మా జీవితంలో మాకు దేవుని పరిచయం చేసింది. అనేక స్థితిలో ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా అక్క బావ వారు ప్రేమించిన విధానాన్ని బట్టి, వాళ్ళు చూసిన విధానాన్ని బట్టి, అలాగే మా కొరకు నా కొరకైతే మా బావ అక్క వాళ్ళు చాలా ఎంతో ప్రయాసపడి నా రక్షణ కొరకు నన్ను ప్రేమించే విధానం, నన్ను చూసుకునే విధానంలో ఎంతో ప్రయాసపడ్డాను. అన్ని విషయాలు నేను కూడా క్యాలింపాంగ్ వెళ్ళడానికి దేవుడు నాకు సహకరించిన బావ తీసుకెళ్ళిండు. క్యాలింపాంగ్ కూడా చూసినాం, అన్నీ చేసిన అమ్మ నేను అన్న ముగ్గురం కూడా వెళ్ళాం. క్యాలింపాంగ్లో అప్పుడు ఇంకా రక్షణ పొందలేదు. గొలుసు ప్రార్థన ఎట్లా చేస్తున్నామో నాకు తెలియదు. నేను గొలుసు ప్రార్థన చేసినాడు వాళ్ళతో పాటు పోయి. ఇప్పుడు నేను దేవుడికి హృదయం ఇవ్వలేదు కానీ మామూలుగా వెళ్ళేవాడు. తర్వాత నర్సపేటకి వచ్చిన తర్వాత కొద్ది దినాల తర్వాత దేవుని అందరి విశ్వాసం ఇక్కడ మన మందిరం లేదు. మందిరానికి వెళ్ళాలని లోపల హృదయంలో వచ్చినది వేరే సావాసావాలు అనేకులు రమ్మనేది. రాతమ్మి అని అసీను పాల్తాడు, యాకు పాల్తాడు, వీళ్ళు రమ్మిత రాతమ్మి మందిరానికి రా అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. వేరే సావాసం, ఎందుకంటే నేను ఆ సావాసంలో తిరిగి వేరే సావాసానికి వెళ్ళాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అయితే దినం ఇక్కడ సంఘం ఉన్నది సంఘం కానీ ఇక్కడ మన సావాసం ఉన్నదని కూడా నాకు తెలియదు. అంటూనే ఒకరోజు జేమ్స్ అని వచ్చి పరిచయం చేసినాడు. జలసామెలని అప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చినాడన్న అన్నది జేమ్స్ అని వస్తే పరిచయం చేసినాడు. అన్న ఇది మనోళ్ళైనా పెద్దమ్మ అయితే అమ్ముడు అని పరిచయం చేసిపోయింది. అప్పటి నుంచి మందిరానికి నడిపించబడ్డాం.
తర్వాత బాప్తీసం తీసుకున్నాం. అమ్మ నేను ఒక్కసారి బాప్తీసం తీసుకున్నాం. తర్వాత మందిరానికి వెళ్ళడం, క్రమంగా మందిరానికి వెళ్ళడం, దేవుడితో నమ్మకంగా పని చేయడం. నేను నేర్చుకున్నది ఏంటంటే దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు. నా విషయాలు నేను అదొక్కటే, మనం దేవుడి పని చేస్తే దేవుడి పని. దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి చెప్పాలంటే సరిపోదు. సాక్ష్యం, చిన్న సాక్ష్యాన్ని దేవుడు జీవించింది. చాలా క్లుప్తంగా చెప్పాలి, ఇప్పటికే టైం ఎక్కువైంది. ప్రభువునందు కూడి వచ్చిన దైవజనులందరికీ, ఉన్న దైవజనులకు, నాతోటి విశ్వాసులకు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. అలాగే నా రక్త సంబంధికులకు, బంధువులకు కూడా దేవుని ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడ కూడుకోవడానికి ముఖ్య కారణం వెంకటమ్మ గారు ప్రభువునందు నిద్రించి ఆయన సన్నిధిలో చేర్చబడిన విషయాన్ని మనము స్మరించుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి కూడి వచ్చుకుంటున్నాం. దేవుని వాక్యం ఏం బోధిస్తూ ఉండదంటే ప్రకటన 14:13 ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. కనుక ఆమె ఎవరైనా చదవగలిగితే, కొంచెం బిగ్గరగా చదవగలిగితే దేవుని నామాన్ని మహిమపరుస్తాం వాక్యం ద్వారా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా పెట్టినది. ఆమె దేవుని మహిమ కలుగును గాక. నిజమే, వారితో ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె తన ప్రయాసంను, తన కష్టం, వృద్ధాపంలో వచ్చేటువంటి సాధారణంగా మనుషులకు ఎదురయ్యేటువంటి వృద్ధాప సమస్యలు, వాటన్నిటి నుంచి తను విశ్రాంతి పొంది ప్రభు యొద్ద తను విశ్రాంతి పొందుతూ ఉందని దేవుని వాక్యం ద్వారా మనం నమ్మగలము. ఆమె చూపిన ప్రేమ, విశ్వాసం, ఆమె సహనం నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. నా మ్యారేజ్ కానప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా. నా మ్యారేజ్ సంబంధం చూసింది కూడా అమ్మే. అమ్మ నా జీవితంలో నా జీవిత భాగస్వామిని నేను పొందడానికి ప్రభు ఆమెను ఒక సాధనంగా వాడుకున్నాను. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈరోజు మనకు ఈ కుటుంబ సభ్యులకు కొంచెం బాధగా ఉండదు, కానీ దేవుని వాక్యమును బట్టి పునరుత్థానమును, జీవమును నేనే అని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుని వాక్యం బట్టి మనము ఒక ఆశ అనేది మనకు ఉన్నది. ఒకరోజు ఆమెను పలుస్తామని, ఆమెను చూస్తామనేటువంటి నమ్మకము బైబిల్ గ్రంథం ద్వారా మనం గమనించగలం. ఎవరైతే ప్రభువులో విశ్వాసంతో ఉన్నారో, రక్షించబడినారో, ఆ నమ్మకం వారికి దాని విషయంలో వాళ్ళు అర్థం చేసుకోగలరు. కనుక ఆమె చూపిన ప్రేమ, విశ్వాసం, త్యాగాన్ని మన జీవితంలో కూడా మనం ఆ విధంగా కొనసాగిద్దాం. ఈ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగచేయును గాక. వారికి తన తల్లి లేని లోటును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు తీర్చును గాక. ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజనులకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వెంకటమ్మ గారి గురించి నేను చివరిగా 2 మాటలు చెప్తాను. నర్సంపేటకు వచ్చి దాదాపు 16 సంవత్సరాలు అనేది సేవలు పెట్టేసి ఈ యొక్క కుటుంబంతో ఎక్కువ సంబంధం, సహవాసం దేవుడు నాకు అనుగ్రహించినాడు. చాలామందికి ఒక కోరిక ఉంటుంది. ఏం కోరిక ఉంటుందంటే చనిపోయేటప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, పడుకొని అంటే నిద్రలోనే పోవాలని ఉంటుంది కదా. ఆ కోరిక మనిషి యొక్క జీవితం నెరవేర్చబడాలి అని అంటే ఇప్పుడు ఈ వెంకటమ్మ గారి జీవితాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. అందుకే బైబిల్లో కూడా ఏమని రాయబడుతుందంటే
సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతుల వంటి మరణము నాకు కలుగును కాక, నా అంత్యదశ వారి అంత్యదశ వల్లే ఉండదు కాక. అంటే నీతిమంతుల యొక్క మరణము ఎంతో మంచిగా ఉంటుంది, పోయినట్లే, ఎవరిని ఇబ్బంది పెట్టకోకుండా పోయినట్లే ఉంటుంది. ఇప్పుడు వెంకటమ్మ గారు కూడా అలాగనే దేవుని ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది. సరే, నేను చూసిన 16 సంవత్సరాల వెంకటమ్మ గారిలో 4 లక్షణాలు నాకు కనబడ్డాయి. మొట్టమొదటిది కష్టజీ. ఆమె చిన్నప్పటి నుంచి కూడా దాదాపు